ఈరోజు ఈ వీడియోలో మనము స్విమ్స్ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దాంట్లో మనకి పేజ్ నెంబర్ 3లో ఉన్నటువంటి ఇది చూసారా, లిస్ట్ ఆఫ్ వెకెట్ సీట్స్ ఫర్ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్. ఈ టేబుల్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి చాలామంది స్టూడెంట్కి డౌట్స్ అయితే రావడం జరిగింది. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియోలో ప్రయత్నిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. యానెక్సరీ 1 లిస్ట్ ఆఫ్ వెకెట్ సీట్స్ ఫర్ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్. సో సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ కోసం ఏరియాలో ఫర్ సపోజ్ అన్రిజర్వ్డ్, అదేవిధంగా ఎస్వియు, తర్వాత టీటీడీ, ఈ ఏరియాలో ఉన్నటువంటి కేటగిరీ వైజ్ సీట్ల యొక్క వివరాలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అన్రిజర్వ్డ్ ఏరియాలో ఓసీజీ. సో చాలామంది స్టూడెంట్కి డౌట్ ఏంటంటే జీ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది. సో జీ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి అని డౌట్ ఉన్నది. సో ఎవరికి కంగారు పడాల్సిన అవసరం లేదు. జీ అంటే మీన్ జనరల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీజీ అని ఉంది. సో ఈ జీ జనరల్ అంటే మేల్ క్యాండిడేట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు ఈ ఓసీజీ కేటగిరీలో. అదేవిధంగా ఓసీఎఫ్ ఏదైతే ఉందో ఈ కేటగిరీలో కేవలం ఫీమేల్ స్టూడెంట్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. సో ఫీమేల్ జనరల్లో పెట్టుకోవచ్చు, అదేవిధంగా ఓసీఎఫ్ ఉంది కదా, సో దీంట్లో కూడా ఫీమేల్, సో రెండు కేటగిరీలో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. బట్ మేల్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో జనరల్ కేటగిరీలో మాత్రమే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఆల్రెడీ మీకు క్లారిఫై అయింది అనుకుంటున్నాను. సో ముందుగా మనము అన్రిజర్వ్డ్ ఏరియాలో ఉన్నటువంటి కేటగిరీ వైజ్ గ్రూప్ల యొక్క సీట్స్ చూస్తున్నాం. సో ఫస్ట్ ఓసీ జనరల్లో చూస్తే కనుక మనకి బీఎస్సీ నర్సింగ్ 4 సీట్స్ ఉన్నాయి, బీపీటీ 1 సీట్ ఉంది, అదేవిధంగా ఎన్పీటీ 1 సీట్ ఉంది, ఆర్టీ రేడియేషన్ థెరపీ 1 సీట్ ఉంది, ఈఎంఎస్టీ కూడా 1 సీట్ అనేది ఉంది. సో టోటల్గా మనకి ఓసీ జనరల్లో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 8 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. సో ఇప్పుడు మనము ఓసీఎఫ్, సో ఫీమేల్ కేటగిరీకి సంబంధించి వస్తే బీఎస్సీ 1 సీటు ఉంది, అదేవిధంగా ఎంఎల్టీ 1 సీటు, ఎనస్థీషియా 1 సీటు. సో టోటల్గా మనకి 3 సీట్స్ అనేవి వెకేట్గా ఉండడం జరిగింది. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ ఏరియాలో ఓసీకి సంబంధించినటువంటి సీట్ల యొక్క వివరాలు అనమాట ఇవి. సో తర్వాత కేటగిరీ వచ్చేసి బీసీఏ జనరల్ అనమాట. సో జనరల్ అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. మేల్ స్టూడెంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఫీమేల్ స్టూడెంట్ కూడా వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. సో బీసీఏ జనరల్లో వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ 1 సీట్ మాత్రమే ఉండడం జరిగింది, అదేవిధంగా ఎంఎల్టీ 1 సీట్ అనే ఉంది. సో టోటల్గా 2 సీట్లు అనేవి బీసీఏ జనరల్లో ఉండడం జరిగింది. సో ఇది తర్వాత బీసీబీ జనరల్ అనమాట. సో దీంట్లో మనకి కేవలం ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ సంబంధించినటువంటి 1 సీట్ మాత్రమే మనకి వెకేట్గా ఉండడం జరిగింది. సో టోటల్గా 1 సీట్ అనమాట. తర్వాత బీసీబీ ఫీమేల్కి సంబంధించినటువంటి కేటగిరీలో బీఎస్సీ నర్సింగ్ 1 సీట్ ఉంది, తర్వాత రిమైనింగ్ ఏ సీట్స్ కూడా మనకి ఈ బీసీబీ కేటగిరీ ఫీమేల్లో లేవన్నమాట. సో కేవలం 1 సీట్ మాత్రమే ఉండడం జరిగింది. తర్వాత వచ్చేసి బీసీడీ జనరల్ అనమాట. సో నర్సింగ్ 1 సీట్ మాత్రమే ఉంది, అలాగే బీసీడీ ఫీమేల్ సంబంధించి ఇందులో కేవలం డయాలసిస్ టెక్నీషియన్ మాత్రమే సీట్ అనేది వెకేట్గా ఉంది. తర్వాత కేటగిరీ వచ్చేసి బీసీఈ జనరల్, దీంట్లో నర్సింగ్ సంబంధించి 1 సీట్ మాత్రమే వెకేట్గా ఉండడం జరిగింది. ఈ ఎస్సీ జనరల్లో చూస్తే కనుక బీఎస్సీ నర్సింగ్ 1 సీటు, బీపీటీ 1 సీటు, అదేవిధంగా సో చివరిగా ఇందులో కూడా లేవు. సో టోటల్గా 2 సీట్ మాత్రమే మనకి ఎస్సీ జనరల్లో ఇవ్వడం జరిగింది అన్రిజర్వ్డ్ కేటగిరీలో. తర్వాత అన్రిజర్వ్డ్ ఏరియాలో. తర్వాత ఎస్సీ ఫీమేల్కి సంబంధించి చూస్తే కనుక కేవలం మనకి ఆర్ఐటీ సీట్ ఒక్కటే ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకి 1 సీట్ అనేది ఉంది. తర్వాత అన్రిజర్వ్డ్ ఏరియాలో ఎస్టీకి సంబంధించి జనరల్ కేటగిరీలో నర్సింగ్ 1 సీట్ ఉంది, అదేవిధంగా చివరిగా డయాలసిస్ 1 సీటు. సో టోటల్గా 2 సీట్స్ అనేవి ఉండడం జరిగింది. సో చివరిగా ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి అన్రిజర్వ్డ్ ఏరియాలో సీట్ వైజ్ వెకేట్స్ చూసుకుంటే కనుక ఈడబ్ల్యూఎస్ జనరల్లో మనకి బీఎస్సీ నర్సింగ్ 1 సీటు, బీపీటీ 1 సీటు, అదేవిధంగా ఎంఎల్టీ 1 సీట్ అనేది ఉండడం జరిగింది. సో టోటల్గా 3 సీట్స్ అనేవి వెకేట్గా ఉన్నాయి. చివరిగా ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ కేటగిరీలో చూసుకుంటే నర్సింగ్ 1, అదేవిధంగా సో నర్సింగ్ 1 మాత్రమే ఫీమేల్ ఈడబ్ల్యూఎస్లో కేటగిరీలో మనకి సీట్ అనమాట, కేవలం 1 సీట్ మాత్రమే మనకి ఉండడం జరిగింది. సో నెక్స్ట్ మనము ఎస్వియు రీజియన్లో ఉన్నటువంటి కేటగిరీ వైజ్ సీట్ల యొక్క వివరాలు అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఓసీ జనరల్. సో దీంట్లో మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి చూస్తే 11 సీట్స్ అనేవి వెకెట్గా ఉన్నాయి, బీపీటీ 5, సీసీపీటీ వచ్చేసి 1 సీట్ అనేది ఉంది, అలాగే ఎన్ఎంటీ న్యూక్లియర్ మెడిసిన్ 1 సీటు, తర్వాత ఆర్ఐటీ 2 సీట్లు, ఎంఎల్టీ 1 సీటు, ఎనస్థీషియా టెక్నాలజీ 3, డయాలసిస్ వచ్చేసి 1 సీటు. సో టోటల్గా ఎస్వీ రీజియన్లో ఓసీ జనరల్కి సంబంధించినటువంటి కేటగిరీలో 25 సీట్లు అనేవి వెకెట్గా ఉండడం జరిగింది. ఐ థింక్ ఇదే మనకి హైయెస్ట్ అనమాట కేటగిరీ వైజ్ ఎస్వీ రీజియన్లో. తర్వాత ఓసీకి సంబంధించినటువంటి కేటగిరీలో ఫీమేల్ సంబంధించి చూస్తే
నర్సింగ్ 5 సీట్లు, బీపీటీ 2 సీట్లు, ఆర్టీ 1 సీటు, అదేవిధంగా ఎంఎల్టీ 1, ఎనస్థీషియా 1, అదేవిధంగా డయాలసిస్ 1 అనమాట. సో టోటల్గా 11 సీట్స్ అనేవి మనకి ఓసీ కేటగిరీలో రావడం జరిగింది. సో తర్వాత బీసీఏ జనరల్గా చూస్తే నర్సింగ్ 3, అదేవిధంగా ఎంఎల్టీ 1 సీటు, ఎనస్థీషియా టెక్నాలజీ 1 సీటు. సో టోటల్గా 5 సీట్స్ అనేవి వెకెట్గా ఉండడం జరిగింది. తర్వాత బీసీఏ ఫీమేల్ కేటగిరీ చూసుకుంటే కనుక నర్సింగ్ 1 సీటు, అదేవిధంగా ఈసీజన్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ 1 సీటు, ఆర్ఐటీ 1 సీటు. సో టోటల్గా మనకి 3 సీట్స్ అనేవి వెకెట్గా రావడం జరిగింది. తర్వాత కేటగిరీ చూస్తే కనుక బీసీబీ జనరల్. సో దీంట్లో 5 నర్సింగ్ సీట్లు అనేవి ఉన్నవి. తర్వాత ఈఎంఎస్టీ 1 సీటు. టోటల్గా మనకి 6 సీట్స్ అనేవి వెకెట్గా ఉండడం జరిగింది. తర్వాత బీసీబీ ఫీమేల్ కేటగిరీలో చూస్తే నర్సింగ్ 1 సీటు, బీపీటీ 1 సీటు, తర్వాత ఎన్పీటీ వచ్చేసి 1 సీటు, ఎంఎల్టీ వచ్చేసి 1 సీటు. టోటల్గా 4 సీట్స్ అనేవి వెకెట్గా రావడం జరిగింది. సో తర్వాత క్యాస్ట్ అయినటువంటి బీసీసీ జనరల్కి సంబంధించి చూస్తే ఇట్లా కేవలం మనకి ఎంఎల్టీ 1 సీట్ మాత్రమే వెకెట్గా రావడం జరిగింది ఎస్వియు రీజియన్లో. సో తర్వాత కేటగిరీ బీసీ ఫీమేల్ కేటగిరీలో మనకి బీఎస్సీ నర్సింగ్ 1 సీట్ మాత్రమే దీంట్లో రావడం జరిగింది. సో ఇది బీసీసీకి సంబంధించినటువంటి ఎస్వి రీజియన్లో ఉన్నటువంటి సీట్ల యొక్క వెకెంట్ డీటెయిల్స్ అనమాట. తర్వాత క్యాస్ట్ బీసీడీ జనరల్. దీంట్లో నర్సింగ్ 1 సీటు, బీపీటీ 1 సీటు, ఎన్ఎంటీ 1 సీటు. సో ఈ విధంగా మనకి 3 సీట్లు అనేవి ఉండడం జరిగింది. తర్వాత బీసీడీ ఫీమేల్ కేటగిరీలో చూస్తే నర్సింగ్ 1 సీటు, అదేవిధంగా బీపీటీకి సంబంధించి 1 సీట్ మాత్రమే ఉండడం జరిగింది. సో టోటల్గా 2 సీట్స్ అనేవి వెకెట్గా ఉన్నాయి. తర్వాత కేటగిరీ చూస్తే బీసీఈ జనరల్. దీంట్లో నర్సింగ్ 1 సీటు, అదేవిధంగా సీసీపీటీ ఏదైతే ఉందో అది 1 సీట్ మాత్రమే ఉంది. సో టోటల్గా 2 సీట్స్ అనమాట. తర్వాత బీసీఈ ఫీమేల్కి సంబంధించి నర్సింగ్ 1 సీటు మాత్రమే ఉండడం జరిగింది. సో ఇది తర్వాత కేటగిరీ అయినటువంటి ఎస్సీలో చూసుకుంటే కనుక ఎస్సీ జనరల్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ 6 సీట్లు, బీపీటీ 2 సీట్స్, అదేవిధంగా ఎన్పీటీ ఏదైతే ఉందో అది 1 సీట్ అనేది రావడం జరిగింది. ఈఎంఎస్టీ కూడా 1 సీటు. టోటల్గా మనకి ఎస్సీ జనరల్లో 10 సీట్స్ అనేవి వెకెట్గా ఉండడం జరిగింది ఎస్వియు రీజియన్లో. తర్వాత ఎస్సీ ఫీమేల్కి సంబంధించి చూస్తే నర్సింగ్ 2 సీట్స్, బీపీటీకి సంబంధించి 2 సీట్స్, అదేవిధంగా ఎంఎల్టీ 1, ఎనస్థీషియా 1, డయాలసిస్ 1. టోటల్గా 7 సీట్స్ అనేవి మనకి వెకెట్గా రావడం జరిగింది. సో చివరి క్యాస్ట్ అయినటువంటి ఎస్వి రీజియన్లో ఈడబ్ల్యూఎస్ జనరల్. దీంట్లో మన నర్సింగ్ 3, బీపీటీ 2, ఆర్టీ 1, అదేవిధంగా ఈఎంఎస్టీ 1. సో తర్వాత ఆర్ఐటీ 1, ఎంఎల్టీ 1, ఎనస్థీషియా, అదేవిధంగా డయాలసిస్ టెక్నీషియన్ 1 అనమాట. టోటల్గా 11 సీట్స్ అనేవి జనరల్లో రావడం జరిగింది ఈడబ్ల్యూఎస్లో. సో ఈడబ్ల్యూఎస్ ఫీమేల్లో చూసుకుంటే కనుక నర్సింగ్ 1 సీటు మాత్రమే మనకి ఈడబ్ల్యూఎస్ ఫీమేల్లో వెకెట్గా రావడం జరిగింది. సో ఇది ఎస్వి రీజియన్లో ఉన్నటువంటి కేటగిరీ వైజ్ సీట్ల యొక్క వివరాలు అనమాట. ఖాళీ అంటే ఈ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి ఏంటి అని. సో తర్వాత రీజన్ అయినటువంటి ఏరియా అయినటువంటి టీటీడీకి సంబంధించి మనం చూద్దాం ఇప్పుడు. టీటీడీలో వచ్చేసి ఓసీ జనరల్లో మనకి బీఎస్సీ 2, బీపీటీ 1 ఇచ్చారు, అదేవిధంగా ఎంఎల్టీ 1, ఎనస్థీషియా 1 అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా 5 సీట్స్. ఓసీ ఫీమేల్ చూసుకుంటే కనుక బీఎస్సీ 1, అదేవిధంగా ఎంఎల్టీ 1 సీట్ అనేది ఇచ్చారు. టోటల్గా 2 సీట్స్ ఓసీకి సంబంధించి. తర్వాత కేటగిరీ చూస్తే బీసీబీ జనరల్ సంబంధించి నర్సింగ్ ఏమి ఇవ్వలేదు, కాకపోతే బీపీటీ 1 సీట్ ఇచ్చారు, తర్వాత ఆర్ఐటీ 1 సీట్ ఇచ్చారు. సో టోటల్గా 2 సీట్స్ అనమాట. బీసీబీ ఫీమేల్ కేటగిరీ చూస్తే నర్సింగ్ 1 ఇచ్చారు, అదేవిధంగా సో రిమైనింగ్ ఏమి ఇవ్వలేదు, కేవలం 1 సీట్ మాత్రమే ఇచ్చారు బీసీబీ ఫీమేల్కి సంబంధించి. తర్వాత బీసీడీ ఫీమేల్కి సంబంధించి చూస్తే మనకి చివరిగా డయాలసిస్ 1 సీట్ మాత్రమే ఇవ్వడం జరిగింది. తర్వాత బీసీడీ జనరల్ సంబంధించి నర్సింగ్ సీట్ 1 మాత్రమే ఇవ్వడం జరిగింది, రిమైనింగ్ ఏ సీట్ కూడా వెకెట్గా లేదు. సో ఇది తర్వాత కేటగిరీ అయినటువంటి చూస్తే టీటీడీలో ఎస్సీ జనరల్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ 1 ఇచ్చారు, బీపీటీ 1 సీట్ అనేది వెకెట్గా రావడం జరిగింది. సో టోటల్గా 2 సీట్స్ అనేవి వెకెట్గా ఉన్నాయి. తర్వాత ఎస్సీ ఫీమేల్ కేటగిరీలో కేవలం మనకి ఈసీజన్ కార్డియోవాస్కులర్ సీట్ మాత్రమే వెకెట్గా రావడం జరిగింది. సో ఇది సో చివరిగా టీటీడీలో కేటగిరీ వచ్చేసి ఎస్టీ ఫీమేల్. సో బీఎస్సీ నర్సింగ్ 1 ఉంది, అదేవిధంగా ఆర్ఐటీ సీటు 1 ఉంది. సో టోటల్గా 2 సీట్స్ అనేవి మనకి వెకెట్గా రావడం జరిగింది. సో టోటల్గా మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించి చూస్తే 63 సీట్లు అనేవి వెకెట్గా రావడం జరిగింది. బీపీటీ 22, అదేవిధంగా సీసీపీటీ వచ్చేసి 2, ఎన్ఎంటీ వచ్చేసి 2, ఎన్పీటీ వచ్చేసి 3, ఆర్టీ వచ్చేసి 3, ఈఎంఎస్టీ వచ్చేసి 4, ఈసీజన్ కార్డియోవాస్కులర్ 3, తర్వాత ఆర్ఐటీ వచ్చేసి 7, ఎంఎల్టీ వచ్చేసి 12, ఎన్ఎస్సీసీ వచ్చేసి 9, డయాలసిస్ వచ్చేసి 7 సీట్ అనమాట. సో టోటల్గా మనకి
సెకండ్ వెబ్ కౌన్సిలింగ్కి 137 సీట్లు అనేవి సెకండ్ వెబ్ కౌన్సిలింగ్కి రావడం జరిగింది. సో ఇది ఈ టేబుల్ యొక్క డీటెయిల్స్ అనమాట. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దీనికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూడండి.